హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోస్ట్ ఆఫ్ ద హైదరాబాద్ యూత్ డ్రీమ్ డెస్టినేషన్ ఇంజనీరింగ్ పిల్లల స్వర్గధామం ద బెస్ట్ ఓఆర్ఆర్ వ్యూ పాయింట్ అండ్ ఇంకా హైదరాబాద్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ అడ్వెంచరస్ హిల్ స్టేషన్కి వచ్చాము. ఆగండి, మీ ఛానల్ కంటెంట్ ఏమిటి, మీరు ఇస్తున్న ఇంట్రో ఏమిటి అనుకుంటున్నారా? అవునండి, ఇవన్నిటితో పాటు మనం ఈరోజు ఒక కోయ సామ్రాజ్యం నిర్మించిన ఆధ్యాత్మిక క్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదేనండి, మనం కోహెడ గుట్టకు వచ్చాం. ఇప్పటి వరకు మనం ఎవరు చూపెట్టని ఆధ్యాత్మిక చారిత్రాత్మక కోహెడ గుట్టని చూడబోతున్నాం. మీతో మాట్లాడుతూనే గుడి పార్కింగ్ ప్లేస్కి వచ్చాను. ఇదండి గుడి పార్కింగ్ ప్లేస్, చాలా విశాలంగా ఉంది. ఎంతమంది భక్తులు వచ్చినా అకామిడేట్ చేసేలా ఉంది. మనం ఇప్పుడు అంత పైకి వెళ్ళాలంటే కొత్త వెహికల్స్ అయితే పూజ కోసం అలో చేస్తారు. మిగతా వెహికల్స్ అన్నిటికీ పార్కింగ్ ఇక్కడే. ఈ గుడికి రావాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటూ ఏమీ ఉండదు. ఓన్ వెహికల్స్ ఉన్నవాళ్ళు మరియు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మరియు మన ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు వీళ్ళందరితో అనునిత్యం ఈ క్షేత్రం కళకళలాడుతూనే ఉంటుంది. ఇదిగో ఇప్పుడు మనం నడుస్తున్న నడక మార్గం కూడా కొంతమంది పెద్దలు వారు కోరిన కోరికలు తీరి ఆ కోహెడగుట్ట ప్రసన్నాంజనేయుడి మీది భక్తితో కింది నుండి గుడి వరకు రోడ్డు వేయించారు. దర్శనం వేళలు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. శని మంగళవారాలు మాత్రం ఉదయం 6 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు. టీవీగా ఎగురుతున్న ఆ కాషాయ ధ్వజం మనకు ఓఆర్ఆర్ పై నుండి దాదాపు ఒక 10 కిలోమీటర్ల దూరం నుండే కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో ఇక్కడ మీరు గమనించారా, రాళ్లతో 5 నుండి 6 అడుగుల ఎత్తున చక్కగా పేర్చిన పాత రాతి ప్రాకారం ఒకటి కనిపిస్తూ ఉంది మనకు. ఈ పాతరాతి కోట కూడా మనం గుడికి వెళ్ళే మార్గంలోనే కాక విశాలమైన ఈ కోహెడగుట్ట శిఖర ప్రాంతాన్ని మొత్తం కవర్ చేస్తూ ఉంది. ఈ క్షేత్రపు ఆనవాళ్లను బట్టి చూస్తే 6 నుండి 10వ శతాబ్దం మధ్యకాలం నాటి నుండే ఇది ఉనికిలో ఉన్నట్లు తెలుస్తుంది. వేల సంవత్సరాలుగా ఉనికిలో ఉన్నా కూడా ఈ క్షేత్రానికి సరైన మెట్ల మార్గం కానీ నడక మార్గం కానీ ఏమీ లేదు. ఓఆర్ఆర్ వచ్చాకే ఈ రోడ్డు ఏర్పడింది. 10 మందికి ఈ క్షేత్రం గురించి తెలిసింది. మీతో మాట్లాడుతూనే గుడి వరకు వచ్చేసాం. ఆలయ పరిసరాల్లోకి ప్రవేశించే ముందు కార్యసిద్ధి వినాయకుడి దర్శనం చేసుకుందాం. ఓం లంబోదరాయ నమః. ఎంతో ప్రయాసపడి ఇక్కడి వరకు రాగానే చక్కని ప్రశాంతమైన గుడి వాతావరణంలో మనసు పూర్తి భక్తిభావనతో నిండిపోతుంది. అంతే భక్తిభావనతో ఆ ప్రసన్నాంజనేయుడిని దర్శించుకోగానే మీరింక చింతించిన అవసరం లేదు. మీ కోరికలు, కష్టాలు, బాధల సంగతి నాకు వదిలేయండి, మీరు నిశ్చింతగా ఉండండి అని కోహెడగుట్టంత భరోసా స్వామివారి నుండి మనకు లభిస్తుంది. ధ్వజునకు నమస్కరించి ఆలయ ప్రదక్షిణం చేసి వద్దాం రండి. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పాః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషితః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్. ఇదిగో ఈ మనం చూస్తున్న ఈ శిలకే లోపలి భాగంలో స్వామివారు వెలిశారు. వాయుపుత్రుడు, శ్రీరామ భక్తుడు, కిష్కింధకు ప్రధానమంత్రి అయిన హనుమ ఇక్కడ ఈ క్షేత్రంలో తన సేవకై ఏ లోటు లేకుండా యాదగిరి స్వామివారిని మరియు ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ గారిని, ఈ ఆలయానికి చిన్నప్పటి నుండి అంకితమైన అంగద్ కుమార్ గారిని నియమించుకున్నారు. ఆ ప్రసన్నాంజనేయుడి దర్శనం చేసుకుందాం రండి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే.
ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. అంజనానందం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. మనకు భాగ్యనగరంలో మరియు దాని పరిసర ప్రాంతాలలో ఇలా ఒక బండరాతిపై కానీ కొండ గుహలలో కానీ దేవతామూర్తులు వెలిసిన ఆలయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు 1000 నుండి 1600 సంవత్సరాల ఏళ్లకు పైబడి చరిత్ర కలిగినవే. ఈ త్రిముఖ నాట్య గణపతి ఆలయ ప్రదక్షిణ సమయంలో అక్కడ కనిపించింది. చెక్కతో చేసిన ఈ విగ్రహం చాలా చూడముచ్చటగా ఉంది. మీకు కూడా చూపించాలని పెడుతున్నాను. మొబైల్ పట్టించుకోలేదు. అయితే 38 సంవత్సరాల కింద 42 రోజులు ఉన్నాయి గుట్ట మీద నేను వచ్చి. మీరు నేను గౌడ్స్ యాదగిరి యాదగిరి గౌడ్ యాదగిరి గౌడ్ 42 రోజులు ఉన్నాయి గుట్ట మీద. అప్పుడు నీళ్లు కిందికెళ్ళి తెచ్చుకునేది, కిందికెళ్ళి తెచ్చి మోసుకొని తెచ్చి ఇక్కడ ఉండి పూజ చేసిన. అప్పుడు ఇక్కడ సామలయ్య రెడ్డి అంటే ఆయన వచ్చి రోడ్డు చేయించింది చిన్నగా. ఆ రోడ్డు చేయించినాక రింగ్ రోడ్డు పోసిండ్రు. ఇక ఆయన కొడుకు పోయినుండే, ఆయన కొడుకు వచ్చిండు. ఆయనకి 2 అమ్మ పిల్లలు పుట్టిరు. వాళ్ళు ఇప్పుడు డాక్టర్ 4 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఇక్కడ మొక్కుకొని పోయిన వాళ్ళందరూ ఎవరికైనా ఏ కోరిక ఉన్నా ఇక్కడ మొక్కుకొని పోతే పవిత్రంగా జరుగుతుంది. అదే నమ్మకం. గానంలో కూడా సంతానం అయితే 41 రోజు పూజ చేయాలి ఇక్కడ వచ్చి, సంతానం జరుగుతుంది. పెళ్లి గానంలో కూడా మొక్కినాక పెళ్లిళ్ళు అవుతాయి. ఏదనుకుంటే అది అన్న కోరికలు బాగుంటాయి. ఈ పబ్లిక్ వచ్చే ఆగం చేస్తారు, కాలేజ్ స్టూడెంట్స్ అది ఆగం చేస్తారు. వాళ్ళు రావద్దు. వాళ్ళన్న భక్తులు అనేటోళ్ళు గుడికి రావాలి, మొక్కాలి, ఏదన్నా కోరికుంటే తీర్చుకోవాలి, అన్ని చేసుకోవాలి. కానీ ఈ అడ్డమైన పనులు చేయకూడదు. వచ్చి గుట్ట అంతా బీర్ సీసాలు అన్ని ఆగమాగం చేస్తారు. అదే బాధ. పరమాత్ముడు అనేటోడు అందరికి ఉన్నాడు, అందరు రావచ్చు, అందరు పోవచ్చు. కానీ మనము ఎంత చెయ్యాలో అంతవరకే చెయ్యాలి. భగవంతుడి గురించి ఇంకొకరికి చెప్పాలి. ఆడ అది ఉంది ఇది ఉంది అనేది చెప్పకూడదు. అది గుట్ట ఇట్లుంది అట్లా, గుట్ట ఉన్నది ఉంటే ఏం చేస్తాం మనం? ఏమన్నా లేకపోయేది ఉందా తీసుకోపోయి. ఇప్పుడు ఈ గుడి నిర్మాణం గానీ ఆ పైన అది గానీ కింద అదంతా అవన్నీ మీరే చేసిందా లేకపోతే దాతలు? మా ఊరోళ్ళే దాతలంతా కొంచెం సహకరించి దీన్ని మెల్లమెల్ల కొంచెం డెవలప్ చేస్తుంది. అట్లా శ్రీరామ కళ్యాణం కూడా చేస్తాం. శ్రీరాముల కళ్యాణం 20 సంవత్సరాలు, హనుమాన్ జయంతి 4 సంవత్సరాలు అవుతుంది. శ్రీరామ కళ్యాణం కూడా చేస్తున్నాం. హనుమాన్ జయంతి కూడా బాగా చేస్తాం. హనుమాన్ జయంతి కూడా చేస్తాం, శ్రీరామ కళ్యాణం చేస్తాం. కళ్యాణం పెద్ద ఎత్తున చేస్తాం. ఓకే. గర్భాలయ గోపురం. ఈ ఆలయ పరిసర ప్రాంతాలు కోహెడ గ్రామ వాసుల సహకారంతో ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మనం చూస్తున్న ఈ లింగాకారపు శివయ్య మరియు నందీశ్వరుడు వాటి ఆనవాళ్లను బట్టి ఈ ప్రాంతాన్ని 6 నుండి 10వ శతాబ్దం వరకు పాలించిన కళ్యాణి చాళుక్యుల శైలిలో ఉన్నాయి. దుద్దెడ శివాలయం నందికందిలోని మ్యూజియంలో వీరి కాలంలోని శివలింగాలను మీకు ఇంతకుముందే చూపెట్టాను కదా. ఇదిగో ఇక్కడ ఈ రాతిపైన చెక్కబడిన 2D స్వస్తిక్ మరియు లింగాకారం కూడా ఆ కాలంలోనిదే. అక్కడే పక్కనున్న ఒక షెడ్లో నవగ్రహ మంటపం కూడా ఉంది. ఇక్కడ భక్తులు సమగ్ర నవగ్రహ దోష నివారణ కోసం పూజలు జరిపించుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్న నాగబంధాలన్నీ వివాహం, సుఖమయ దాంపత్య జీవనం, సత్సంతానం లేదా సర్పదోష నివారణ ఇలా రకరకాల కారణాల చేత ఈ ఆలయానికి దానంగా ఇచ్చినవే. ఆలయం ఎదురుగా ఎత్తైన శిలపై సర్వాంగ సుందరమైన 4 వైపులా చూస్తున్న ఈ సుందర ఆంజనేయుడి విగ్రహాలను అమర్చారు. ఇక్కడ ఈ ఎత్తైన శిలపై నుండి
ఆలయ పరిసర ప్రాంతం మరియు మిగతా కొండ ప్రాంతం, కొండ దిగువన ప్రాంతం చాలా అందంగా కనిపిస్తుంది. కోయదొరల కోటగూడగా చెప్పుకుంటున్న ప్రహరీకి ఒకే ఒక దగ్గర ఇరుకైన ప్రవేశ మార్గం ఉంది. దానికి ఎదురుగా వెలిసినదే దొంగలగండి మైసమ్మ. ఇప్పుడు మనం ఆ రహస్య మార్గాన్ని, స్వయంభూగా వెలిసిన గండి మైసమ్మని చూడడానికి అలా అడవిలోకి వచ్చాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ రోలుని బట్టి మాత్రం ఇక్కడ జనావాసాలు ఇంతకుముందు ఉన్నట్లుగా నిర్ధారితం అవుతుంది. అలా కొంచెం ముందుకు వెళ్తే చూడండి, ఇక్కడ కూడా మనకు ఆ ప్రహరీ గోడ కనిపిస్తూ ఉంది. చక్కగా రాతితో పేర్చిన ప్రహరీ గోడ అలా శిఖర భాగం చుట్టూ కనిపిస్తూ ఉంది. అలా ఇంకొంచెం దూరం అడవిలోకి ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ పిల్లలందరూ గంగవేరులు ఎత్తిపోయే ఓఆర్ఆర్ ద బెస్ట్ వ్యూ పాయింట్ ఇక్కడ కనిపించింది. ఇక్కడ ఈ కోహెడ గుట్ట ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన నాకు సహకరించిన గ్రామస్తులు ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ కూడా రబుల్ స్టోన్ని కోటలాగా పెట్టింది మనం గమనించవచ్చు. మేము ఈ వీడియో తీసుకున్నది జనవరి నెలలో ఎర్లీ మార్నింగ్ అవర్స్ కాబట్టి కొంచెం ఫాగ్తో సరిగా కనబడటం లేదు. చారిత్రాత్మకం, ఆధ్యాత్మికమైన దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని హెచ్ఎండిఏ వాళ్ళు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరచనున్నారు. చలో దొంగల గండి మైసమ్మ ప్రాంతానికి అయితే అతి దగ్గరగా వచ్చేసాము. ఎదురుగా కనిపిస్తుంది కదా ఈ పుట్ట ఉంది కదా, పుట్ట కింద ఉన్న రాతిపై అమ్మవారు వెలిశారు. అది చాలా వేల సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి, వందల సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి అలా పైన అటవీ ప్రాంతం కాబట్టి పుట్ట వెలిసింది. ఇదే ఆ ఇరుకైన ప్రవేశ ద్వారం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దాదాపు 1-2 మీటర్ల వరకు గోడ మందంగా ఉంది. అటు చుట్టూ మూసి ఉంది కాబట్టి, ఇది ఓపెన్ ఉంది కాబట్టి గండి అని పిలిచారు. ఇది గోడ ఇటువైపు ఉంది. ఇగో ఇంత లావుగా ఉంది, కనిపిస్తుంది కదా. ఇటు పక్కన రాళ్ళు, అటు పక్కన దాదాపు మీటర్న్నర వెడల్పుతో ఉంది. ఎగ్జాక్ట్లీ ప్రవేశ ద్వారానికి ఎదురుగానే మనకు ఇది కనిపిస్తుంది. చూడండి, మొత్తం అటవీ ప్రాంతం చాలా చిక్కగా. ఇప్పుడే ఇలా ఉందంటే వర్షాకాలంలో ఇంకెంత ఉంది. ఇగో ఇది ఇంకొక వైపు గోడ, అది కనిపిస్తుంది కదా. ఇతనే మన అంగద్ కుమార్ గారు. ఇది ఇరుకైన ప్రవేశ ద్వారం. చూడండి, ఇక్కడ సరి అయిన మెట్ల మార్గం కానీ, రహదారి కానీ, నడక మార్గం కానీ ఏం లేదు. అంటే లోపలికి వచ్చే ప్రవేశం ఎవరికీ తెలియకుండా, అడవి మార్గం కూడా తెలిసిన వారు మాత్రమే లోపలికి వచ్చి అలా ఉండేలాగా, అంటే రక్షణ కోసం అలా ఎవరికి తెలియకుండా ఏర్పాటు చేసుకున్నారనమాట. ఇది సీక్రెట్ ప్యాసేజ్ అంటాం కదా, అలా చాలా దట్టమైన అడవి లోపల చాలా అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన దొంగల గండి మైసమ్మ. ఇది దొంగల గండి మైసమ్మ ప్రాంతం. ఇది ఆ పుట్టపై లోపల ఉన్న రాయిపై సహజంగా వెలిసి ఉన్నారు. ఇక్కడ మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2 చిన్న గూళ్ళలో దీపాలు వెలిగిస్తారు ఇక్కడ మనతో వచ్చిన గ్రామస్తులు. ఇదంతా ఇలా దట్టమైన అడవి రాళ్లతో ఉంది. ఇంకా మనం ఇలా ఈ ప్రాంతం నుండి తిరుగు ప్రయాణం అవుతున్నాం. అక్కడ కూడా కనిపిస్తుంది కదా, కోట కూడా చూపిస్తున్నాడు. దయచేసి ఎవరు కూడా ఈ అటవీ ప్రాంతం లోపలికి రావడానికి సాహసం చేయవద్దు. ఒకవేళ దారి తప్పిపోతే మనకు అరిచినా ఏం చేసినా కూడా పట్టించుకునే వాళ్ళు ఉండరు. చాలా లోపలికి వచ్చాము, ఎవరికి వినపడదు కాబట్టి చాలా కష్టమవుతుంది. ఇక్కడ చిక్కుకొని పోతే చాలా ఇబ్బంది పడతారు అందరూ. కేవలం ఆ గుడి ముందున్న ఆ ప్రాంతము, ఆ శిలలు, ఆ వ్యూ పాయింట్ అవి మాత్రం చూసుకొని వెళ్ళండి. ఇలా అడవిలోకి మాత్రం అస్సలు రావద్దు దయచేసి.
ఇది కోట్ల జాగ అంటారు శివ. ఇది చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఆదాయం లేకుండే మన వ్యక్తులకి, ఇక్కడ కొనాకు ఉండేది. ఈడ ఇక వంట చెరుకు కానీ అప్పుడు ఇక గ్యాసులు గిట్ల లేవు శివ. వంట చెరుకు కానీ మోపులు అమ్ముకొని బతికేటట్టు ఈడ వచ్చి దేవుని దగ్గర చిన్న బండరాకి వెలిసినుండే. ఆ దేవుని దగ్గర ఒక దీపం ముట్టిస్తే ఇట్లా జర మంచిగా కట్టెల మోపు తీసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ మొక్కుకొని స్వయంభూ దేవుడు ఉండే. ఇక మొక్కుకొని ఇలా వచ్చేది కట్టెలు ఇట్లా అమ్ముకొని జీవనాధారం కొనసాగించే విధంగా ఉంది. ఓకే ఓకే. అదే ఇందాక దళితవాడ అది చెప్పింది. అయితే కొనకుండా ఈ దేవుని కొలిచేది ఇక్కడ వీళ్ళే దళితులే. వేణుగోపాల స్వామి గుడి ఊర్లో ఉండే మధ్య. రాములవారి కళ్యాణంకి చాలా డబ్బులు వస్తాయి. రాములవారి కళ్యాణం గిట్లా ఏం సార్ స్వామి, ఇప్పుడు మా ఊర్లో దళిత వాళ్ళు ఒక రాములవారి గుడి ఉంది. ఆ గుళ్ళకి రారు. ఈ కోడగుట్ట మీద హనుమాన్లు వెలిసిండు. ఆ రోజైనా మాదే, ఈ రోజైనా మా దళిత వాళ్ళు ఉన్న రాములవారి గిట్లా మా దేవుడే. కానీ ఆడికి రారు. ఈడికోసం ఈడంతా గుట్ట మీదకి ఎక్కిస్తారు అందరినీ. ఆ జమానాలో ఇట్లా మా వాళ్ళు వంట చెరుకు ఏదో కొట్టుకొని ఇక్కడ నుంచి మోపులు అమ్ముకొని బతికే విధంగా అప్పుడు మా వాళ్ళే ఉండే. కొనాకి ఇది కొనాకే ఉండే, అది గిలా కొనాకే ఉండే. మా ఇళ్ళ మధ్యలో అయినాయి. అక్కడ మళ్ళీ ఈ పిల్లలు కూడా ఇట్లా వచ్చి కొంచెం కాలేజీలో పోకుండా స్వామి, పిల్లలు కాలేజీలో పోకుండా ఇక్కడ ఎవరు ఏమన్నారు, ఎవడు ఉండడు అని చెప్పేసి మంచిగా నింపడానికి వచ్చి ఈడ కూర్చొని అంతా గుడి ఆవరణం మొత్తం పాడి చేస్తున్నారు. అది జరగకుండా స్వామి మాల వేసుకొని 41 రోజు దీక్ష చేయాలంటే మాకు చాలా మంచిగా అనిపించేది. ఇక్కడ మాకు ఇప్పుడు ఏడు ఉండాలో మాకు అర్థమైతే లేదు. ఇప్పుడు ఆ గుడిలో మూలకు పెట్టుకున్నది మీరే? నేనే. సన్నిధానం లేదు, ఏం లేదు. 1000 కోట్లకు పడగలే తినోళ్ళు ఊళ్ళో ఒక చిన్న సన్నిధానం కట్టమంటే ఇట్లా వాళ్ళకి చేతులు వస్తలేవు స్వామి. అయ్యో. చిన్న సన్నిధానం రూమ్ వేస్తే మేము ఎన్నో దీక్ష చేసుకుంటూ మండలం చేసుకుంటూ ఉంటాం కదా స్వామి. అవునది మా పరిస్థితి ఎవరు చెప్పాలి స్వామి? న్యాసంటలో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. చెప్తాం అలా వచ్చిన ఇట్లా దేవుడు కలిగిస్తే మంచిగానే ఉంటది. కానీ ఓన్లీ డబ్బులకే అంకితం అవుతారు సాములు. ఆ డబ్బులకు ఎవరన్నా వచ్చి ఫండింగ్ చేస్తే అంటే ఉరికొస్తారు. ఏమైనా ఏపీ అంటే ఎవరైనా మాట్లాడు పైసలు ఇస్తామంటారు. మళ్ళీ రానే రారు. మళ్ళీ మంగళవారం వచ్చి చూసిపోతారు ఎట్లెట్లుంది మంచిగానే ఉంది అన్నట్టు వచ్చి. మీ పేరు? నా పేరు అంగద్ కుమార్ స్వామి. అంగద్ కుమార్. అబ్బా మంచి పేరు అంగద్. ఓకే, బాగా పెట్టుకున్నారు. ఇదే అంగద్ కుమార్ స్వామి చెప్పిన కోట్ల భూమి అంటే కోటలోని భూమి అని అర్థం. కోట్ల భూమి అంటున్నారు. ఇవండి కోహెడగుట్ట చరిత్ర మరియు ఆలయ విశేషాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఆలయం గురించి, ఈ గుట్ట చరిత్ర గురించి 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుగు ప్రయాణంలో మళ్ళీ వ్యూ పాయింట్ను ఎంజాయ్ చేస్తూ అలా కిందికి దిగిపోతున్నాం. మరొక అద్భుతమైన చారిత్రక ప్రదేశంతో, మీకు తెలియని మరొక చారిత్రక ప్రదేశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. పునర్దర్శన ప్రాప్తిరస్తు.